ఈ దేశంలో ఎవ్వరికి లేని నిగ్రహాలు ఒక్క అంబేద్కర్ సార్కే ఉన్నాయి. రాజ్యాంగం రాసుడు రిజర్వేషన్లు వెట్టుడే కాదు, బతికున్న రోజులు దళితుల కోసం కొట్లాడిన మహనీయుడు. అంతెందుకు మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చిన్న రాష్ట్రాలు ఉండాలని అప్పట్ల సార్ చెప్పినందుకే గసంటి పెద్ద మనిషిని అనగూడని మాట అన్నాడని లొల్లైతాంది. అంబేద్కర్ 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 అంబेडकर इतना नाम अगर भगवान का लेते तो 7 जन्मों तक स्वर्ग मिल जाता. अच्छी बात है ना ना सुनिए तो. సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా గారు ఏమన్నారంటే ఊకూకి అంబేద్కర్ నే కలవరిస్తుర్రు, అన్ని మాటల దేవుని పేరు తలుచుకున్నా 7 జన్మల దాకా స్వర్గానికే పోదురు అనుకొచ్చిండు. కూకుంటారా? నిండు రాజ్యసభలో సెంటర్ మంత్రి అంబేద్కర్ ను తక్కువ చేసి మాట్లాడేందని ఇలా పార్లమెంట్ ఆకిట్లా అంబేద్కర్ బొమ్మలు పట్టుకొని నిరసన చేసిర్రు ఇండియా గ్రూప్ ఎంపీలంతా. అంబేద్కర్ ను తక్కువ చేసి మాట్లాడినందుకు అమిత్ షా సార్ రాజీనామా చేయాలని మనోళ్ళ డిమాండ్. హోం మంత్రిగా అమిత్ షా ఇమ్మీడియట్ గా రిజిగ్నేషన్ చేయాలి, క్షమాపణ చెప్పాలి, ఇంకా వాళ్ళు చేసిన వ్యాఖ్యలు రాజ్యసభ రికార్డ్స్ నుంచి తొలగించాలి తక్షణమే అని చెప్పి ఇక అటుకెళ్లి మోడీ సార్ లైన్ లోకి వచ్చి పిట్టగూట్ల ట్వీట్ పెట్టిండు. కాంగ్రెస్ జమానాలనే అంబేద్కర్ ను మస్తు అవమానించిండ్రు, మేము అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేస్తున్నాం అని రాసుకొచ్చిండు. వాతావరణం దినామింత సలగైతుంటే గిట్ల పార్లమెంట్ లో దినామింత గర్మి పెరుగుతుంది పోర్రి. अंबेडकर का अपमान नहीं चलेगा, नहीं चलेगा.